ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిపైన జరుగుతున్నటువంటి దాడి కావచ్చు, లేకపోతే ఆయన పైన పెట్టినటువంటి అక్రమ కేసులు కావచ్చు. సో రెండింటి గురించి కూడా నిన్న తెలంగాణ వాదులు, ప్రజా సంఘాలు, మేధావులు, ప్రొఫెసర్లు, జర్నలిస్టులు అందరూ కూడా, పౌర సమాజం అంతా కూడా ఆయనకు అండగా నిలబడి ఒక మెసేజ్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చాలా బలంగా చేసింది. ఈ క్రమంలో ఇంకా ఈ టీడీపీకి సంబంధించినటువంటి జనసేన సంబంధించినటువంటి సైకో బ్యాచ్ అంతా కూడా ఎంత దారుణాతి దారుణంగా ట్రోల్ చేస్తున్నారో ఇప్పటికి కూడా అర్థమవుతోంది. సో వాళ్ళు ఎంత తెలంగాణ పైన ఇంకా మా ఆధిపత్యం చెలాయిస్తాం, తెలంగాణ మా కంట్రోల్లోనే ఉంది అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకొక వైపు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓట్లేస్తే ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి ఆకాంక్షలను కానీ, ఆత్మగౌరవాన్ని కానీ, అస్తిత్వాన్ని పట్టించుకోకుండా ఇంకా ఈరోజు ఆంధ్ర తొత్తులాగా వ్యవహరిస్తున్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి చెంచాలాగా వ్యవహరిస్తున్నటువంటి విషయం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ వాదులారా, ఇప్పటికైనా ఆలోచించుకోండి. మీరు ఏం చేస్తున్నారు? మీ పార్టీ ఏ విధంగా తెలంగాణ పైన, తెలంగాణ ఏ విధంగా మోసం చేస్తుంది, తెలంగాణ సమాజం పైన ఏ విధంగా మోసం చేస్తుందో కొందరు నాయకులు ఉన్నారు కదా. మరి ఇంకా మీరు ఆలోచించకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని కూడా తెలంగాణ సమాజం తిరస్కరించేటువంటి అవకాశాలు చాలా బలంగా కనబడతా ఉన్నాయి. ఇప్పటికైనా మీరు తీరు మార్చుకోకుండా ఇంకా మేము ఆంధ్ర పెట్టుబడిదారి, పెత్తందారి పాలక వర్గాలకు చెంచాలుగా, బానిసలుగా ఉంటామంటే ఏమి చేయలేం. ఎందుకంటే తెలంగాణ ప్రజలు డిసైడ్ అయిపోతున్నారు. ఇంకా మీరు ఇంకా ఎక్స్పోజ్ అవుతున్నారు. మీ కథ ఏంది, మీ కార్ఖాన ఏంది, దోపిడీ ఏంది, మీరు చేస్తున్నటువంటి వ్యతిరేక పాలన ఏంది, ప్రజాపాలన అని చెప్తూ ప్రజా వ్యతిరేక పాలన చేస్తూ ఈరోజు మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు, మీరు పరిపాలిస్తున్నటువంటి తీరు తెలంగాణ సమాజం అయితే హర్షించడం లేదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్న మిత్రులారా, ఈ యొక్క తెలంగాణకు సంబంధించినటువంటి కొంతమంది టీడీపీలో ఉన్నటువంటి బేవార్స్ నాయకులు, వరెస్ట్ ఫెలోస్ ఎవరైతే ఉన్నారో ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి అనేక రకాలుగా ఇంకా కించపరిచేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సో దాని గురించి మనం ఒకసారి ఖచ్చితంగా దాని గురించి డీటెయిల్గా మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఒకసారి దాని గురించి కూడా మీకు క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఒక్క నిమిషం ఒక వీడియో చూపించి ద్వారా మీకు అన్ని విషయాలు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తా. సో అది దొరకట్లేదు, ఒక్క నిమిషం నేను ఎక్కడో పెట్టినా. సో ఇంకా ఎంత బానిస మనస్తత్వంతో వీళ్ళు ఉన్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి చూడండి, తెలంగాణకు సంబంధించినటువంటి ఆయన ప్రెసిడెంట్ అట, ఎవరికి తెలియదు వీడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి మీరు. ఆంధ్ర కొన్ని పదాలు ఉన్నాయి. ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడ లేదు. ఆంధ్ర కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసిండ్రు తెలంగాణలో. ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడ లేదు. ఆంధ్ర కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసిండ్రు తెలంగాణలో. సో ఇక్కడ ఈయన ఎవరు అంటే బక్కని నరసింహులట. ఈయన ఎవరు? గతంలో టీడీపీ ప్రెసిడెంట్గా వేసినట. మరి వీడు ఎవడో మనకు తెలియదు, వీని కథ ఏందో మనకు తెలియదు, వీని ఎప్పుడు కూడా మనం చూడలేదు, తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా వీడిని చూడలేదు. వీడు కాటికి కాలు జాపినటువంటి పరిస్థితిలో ఉన్నాడు. దాదాపు 60-70 సంవత్సరాల వయసులో ఉన్నాడు. వీడేం మాట్లాడుతున్నాడు? తెలంగాణ అనే పదము డిక్షనరీలో లేదు, కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు వల్ల ఈ తెలంగాణ వచ్చింది, అదేవిధంగా మాలాంటి వాళ్లకు ఉపాధి వేయింది అని మాట్లాడుతున్నాడు ఈ యొక్క దొంగ. ఎవరు? బక్కని నరసింహులు అనేటువంటి చంద్రబాబు చెంచా, బానిస చెంచా ఎవడైతే ఉన్నాడో వీడు మాట్లాడుతూ ఉన్నాడు. అరే బిడ్డ, తెలంగాణ గురించి మీకు తెలుసారా? తెలంగాణ సోయుందా? అసలు తెలంగాణకి పుట్టినావు నువ్వు? తెలంగాణలో పుట్టినావు అసలు నువ్వు ఎక్కడో ఆంధ్రాలో పుట్టి తెలంగాణకు వచ్చినట్టున్నావు. అందుకే నీకు తెలంగాణ సోయి అనేది లేదు. తెలంగాణ సోయి ఉంటే ఇట్లా మాట్లాడవు. ఎందుకు అంటే తెలంగాణకు సంబంధించినటువంటి చరిత్ర చెప్పాలంటే చాలా ఉన్నది. ఇగో మా దేశపతి సీన్ అన్న
చెప్తున్నాడు. చూడండి దేశపతి సీనన్న ఏం చెప్తున్నాడో ఒకసారి చూడండి. తెలంగాణ అనే పదం డిక్షనరీలోనే లేదు, అదొక కృత్రిమ ఉద్వేగం అంటూ చేసినటువంటి అజ్ఞానపు వ్యాఖ్యలు కొందరు తెలంగాణ తెలుగు తమ్ముళ్ళ బానిస మనస్తత్వం చూస్తుంటే జాలి కలుగుతున్నది. రాష్ట్రం విడిపోయిన ఈ అహంకారపు అవమానకర వ్యాఖ్యలు ఇంకా కొనసాగడం అత్యంత దుర్మార్గం. తెలంగాణ అనేది నిన్న మొన్న పుట్టిన పదం కాదు, అది శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఒక సజీవ సాంస్కృతిక అస్తిత్వం. హిస్టరీ బుక్స్ మరలేసే ఓపిక లేని ఆ అజ్ఞానుల కోసం, బానిస మనస్తత్వంతో బతుకుతున్నటువంటి వారి కోసం కొన్ని గట్టి చారిత్రక ఆధారాలు ఇవిగో అంటూ మా దేశపతి సీనన్న తెలంగాణ వాది మాట్లాడుతున్నటువంటి చాలా స్పష్టంగా చెప్తున్న విషయాలు చెప్పాలి. అయితే తెలంగాణను ఇప్పటికి కూడా, తెలంగాణ వచ్చి దాదాపు 13 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ బక్కని నరసింహులు అనేటువంటి చెంచాలు, లోఫర్లు, లంగాలు చేసేటువంటి, ఇంకా చంద్రబాబు మోచేయి నీళ్లు తాగేటువంటి ఈ చెంచాలు ఇంకా తెలంగాణ పైన విషం కక్కుతూనే ఉన్నారు. వాళ్ళు మళ్ళీ తెలంగాణలో పుట్టినటువంటి వీళ్ళంతా కూడా చంద్రబాబు వేసేటువంటి కుక్క బిస్కెట్లకు, చంద్రబాబు ఉచ్చదాగేటువంటి ఈ బానిస చెంచాలు ఈరోజు ఇంకా దారుణంగా తెలంగాణ కించపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, నేను మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇంత దారుణంగా మాట్లాడుతున్నా కదా, ఆవేదన ఉంటుంది. తెలంగాణ అస్తిత్వం పైన, ఆత్మగౌరవం పైన ఎవడైనా కించిత్తు మాట మాట్లాడినా వాడిని ఈ విధంగానే మాట్లాడతాం. ఇదే భాష ఉపయోగిస్తాం. కేసీఆర్ను వదిలిపెట్టలేదు, రేవంత్ రెడ్డిని వదిలిపెట్టలే, ఎవరిని కూడా వదిలిపెట్టాం. తెలంగాణ అస్తిత్వం పైన దాడి జరిగితే ఖచ్చితంగా ఇలానే మా తిరుగుబాటు ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బిడ్డా బక్కని నరసింహులు, నువ్వు ఎవడివో మాకు తెలియదు, నీ కథ ఏందో మాకు తెలియదు, నువ్వు టీడీపీలో ఏం చేసావో మాకు తెలియదు. ఈ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ పైన ఇంకా నువ్వు ఇష్టారీతిన మాట్లాడుతా అంటే కుదరదు బిడ్డ, గుర్తుపెట్టుకో. పాపం ఈ దేశపతి సీనన్న లాంటి కావచ్చు, ఈ మేధావులు ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళు చరిత్ర చెప్పి నీట్గా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. బట్ మేము అట్లా కాదు. మేము ఖచ్చితంగా తెలంగాణ పౌరుషం ఉట్టిపడేలా, తెలంగాణ ఆత్మగౌరవం కోసం, అస్తిత్వం కాపాడడం కోసం ఎలా అయినా ఎంత దూరమైనా వెళ్తాము. అందులో ఎక్కడ కూడా వెనకడిగేసే ప్రసక్తి లేదు. నీకు నచ్చితే చంద్రబాబు బాంచనగిరి అయి, చెంచాగిరి అయి, తప్పేమీ లేదు, నువ్వు చేసుకో. తెలంగాణలో నీలాంటి వాళ్ళకు కూడా స్థానం ఉన్నది, చేసుకోవచ్చు. కానీ తెలంగాణ అనేటువంటి పదాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని కించపరిచే విధంగా నువ్వు మాట్లాడుతా అంటే బిడ్డ గుర్తుపెట్టుకో, ఇక్కడ నువ్వు నీ పప్పులు ఉడకవు. నువ్వేదో చంద్రబాబు మెప్పు కోసం ఏదో మాట్లాడుతావు అనుకుంటావు. చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి చిల్లరగాలను తీసుకొచ్చి తెలంగాణ పైన విషయం కక్కేటువంటి ప్రయత్నం ప్రతిసారి కూడా చేస్తూనే ఉన్నాడు. ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉన్నది. తెలంగాణ పైన తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని చెప్పే ప్రయత్నం జరుగుతున్నది. దాన్ని తిప్పికొట్టేటువంటి ప్రయత్నం మాలాంటి వాళ్ళం చాలా బలంగానే ఇస్తాం. ఇంకా తెలంగాణలో తెలంగాణ పౌరుషం ఇంకా ఉన్నది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. 100% టీడీపీని తెలంగాణలో నామరూపాలు ఎక్కడ వేస్తాం, గుర్తుపెట్టుకోండి అది. సో ఇక్కడ ఏమంటారు, శతాబ్దాల నాటి శాసన ఆధారాలతో సహా చెప్తున్నాడు. క్రీస్తు శకం 14వ శతాబ్దానికి చెందినటువంటి తెల్లాపూర్ శాసనంలోనే తెలంగాణ అనే పదం స్పష్టంగా లిఖించబడింది. వెలిచెర్ల శాసనంలో కీర్తి శకం 1510 గజపతి రాజును ఓడించిన సందర్భంలో ప్రతాపరుద్రుడు తెలంగాణ, కర్ణాటక, సురాత్రాణ అని సంబోధింపబడ్డాడు. సాహిత్య ఆధారాలు, డిక్షనరీ కంటే ముందే పుట్టిన కావ్యాలు 14వ శతాబ్దంలోనే మహోపాధ్యాయ విద్యానాథుడు తన ప్రతాపరుద్ర యశోభూషణంలో ఈ ప్రాంతాన్ని త్రిలింగ దేశం అని స్పష్టంగా పేర్కొన్నాడు. తెలుగు భాషకు మూల పురుషుడైనటువంటి ఆదికవి నన్నయ్య కాలం నాటికే త్రిలింగ శబ్దం వాడుకలో ఉంది. 3 లింగాలు, శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం ఉన్న ప్రాంతమే త్రిలింగ దేశం. అదే కాలక్రమేణా తెలుగుగాన తెలంగాణగా రూపాంతరం చెందింది. మొఘల్, కుతుబ్షాహీ కాలపు చరిత్ర, ఐన్ ఈ అక్బర్ నామ గ్రంథంలోను, అబుల్ ఫజల్ రచనలను ఈ ప్రాంతాన్ని తెలంగాణ అని పిలిచారు. కుతుబ్షాహీల కాలంలో అధికారిక పత్రాల్లో తెలంగాణ అనే పదం స్పష్టంగా వాడబడింది. ఇంతటి ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి కోట్లాది మంది ప్రజల శ్వాస అయినటువంటి తెలంగాణ పదాన్ని కృత్రిమం అనడం మీ అహంకారానికి, సంస్కృతి హీనతకు నిదర్శనం. ఆంధ్ర డిక్షనరీలో మా పదం వెతుక్కోవాల్సినటువంటి కర్మ మాకు లేదు. మా చరిత్ర మట్టి పొరల్లో ఉంది, శాసనాల్లో ఉంది, విప్లవాల గుండెల్లో ఉంది. సొంత గడ్డను అవమానిస్తున్నటువంటి పరాయి నాయకుడి వంత పాడుతున్నటువంటి తెలంగాణ తమ్ముళ్ళారా, ఇప్పటికైనా ఆ బానిస మనస్తత్వాన్ని వీడండి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తక్కువ చేసి మాట్లాడితే ఈ సమాజం మిమ్మల్ని క్షమించదు అని చాలా స్పష్టంగా ఘాటుగానే దేశపతి సీనన్న రాసిండు. చూడండి, ఎక్కడ క్రీస్తు శకం అంటే 14వ శతాబ్దానికి చెందినటువంటి తెల్లాపూర్ శాసనంలోనే
తెలంగాణ అనేటువంటి పదాన్ని స్పష్టంగా లిఖించబడింది. 15వ శతాబ్దంలో కూడా చాలా స్పష్టంగా తెలంగాణ, కర్ణాటక, సురాత్రాన అనేటువంటి ఒక బిరుదును పొందినటువంటి ప్రతాపరుద్రుడు సంబోధింపబడ్డాడు అనేటువంటి చరిత్రల పుటల్లో ఉన్నది తెలంగాణ అనేటువంటి పదం. అసలు ఆంధ్రప్రదేశ్కే లేదు. ఆంధ్రప్రదేశ్కే అసలు చారిత్రకమైన ఆధారాలు ఉన్నాయో మాకు తెలియదు, కానీ తెలంగాణకైతే స్పష్టమైనటువంటి ఆధారాలు అయితే కనబడుతున్నాయి. సో ఆనాడు ఎక్కడ గజపతి రాజుల నుంచి తెలంగాణ తెల్లాపూర్ శాసనాల నుంచి మొదలెట్టు 14వ శతాబ్దం నుంచి మొదలెటువంటి ఇప్పటి వరకు కూడా తెలంగాణ అనేటువంటి పదాన్ని చరిత్రలో లిఖించబడింది. ఇటు కుతుబ్ షాహీల కాలం నుంచి మొదలుపెట్టుకుంటే అనేక పర్యాయాలుగా ఈరోజు తెలంగాణ మొఘలుల కాలం నుంచి మొదలుపెట్టుకుంటే తెలంగాణ అనేది చారిత్రకమైన ఆధారాల్లో లిఖింపబడ్డటువంటి సందర్భం ఉన్నది. అలాంటి ఘనచరిత్ర కలిగినటువంటి తెలంగాణను ఎవడైతే ఈ బక్కని నరసింహులట మరి వాడు చేస్తున్నటువంటి కామెంట్స్ చూడండి ఎంత దారుణంగా ఉందో. చంద్రబాబు నాయుడు ఏం చేస్తారంటే ఒక ఇలాంటి చెంచాలను ముందు పెట్టి తెలంగాణ అస్తిత్వం పైన, ఆత్మగౌరవం పైన దాడి చేసేటువంటి ప్రయత్నం బలంగా చేస్తూ ఉన్నాడు. సో దీన్ని మనం ఏ విధంగా తిప్పికొట్టాలో మన దగ్గర మన పౌరుషం తెలియంది కాదు. మనం ఎంత కాడికైతే అంత కాడికి పోతాం, ఎక్కడ కూడా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి ఉండదు. ఇలాంటి చిల్లరగాళ్ళు, చెంచాలు, యధవలు, ఇలాంటి కుండాకోర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తెలంగాణకు సంబంధించిన ద్రోహుల్లాగా అందరం కూడా చిత్రీకరించాల్సిన అవసరం అయితే ఉంది. తెలంగాణ ఉద్యమంలోనే ఇక్కడ తెలంగాణ టీడీపీ సంబంధించిన వాళ్ళే ఈరోజు ఆనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నట్టు రేవంత్ రెడ్డి తుపాకీ బట్టి తెలంగాణ వాదులను కాల్చినటువంటి సందర్భం ఉన్నది కదా. అలాంటి ఘనచరిత్ర కలిగినటువంటి బానిస మనసుతో ఉన్నటువంటి ఆ పార్టీ నుంచి, ఇక్కడ నాయకుల నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఏమైనా ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. సో వానికి ఎన్ని గుండెలు ఉండాలి చూడండి ఒకసారి, మళ్ళొకసారి వినండి. ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడా లేదు. ఆంధ్ర అని కానీ ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసిండ్రు. తెలంగాణ వీరికి ఏంటంటే ఉపాధి పోయింది. వీరికి ఏంటంటే చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటే చంద్రబాబు నాయుడు ఇంత కుక్క బిస్కెట్లు వేసినోడు, లేదా మోచే నీళ్ళు ఇచ్చినోడు కాబట్టి వానికి బెద చేసినోడు వీడు. ఇక వీడికి ఆ వస్తలేవు కదా, ఆ కుక్క బిస్కెట్లు వేస్తే రెగ్యులర్గా ఆ కుక్క బిస్కెట్లు వేస్తే మరుగుతుండేటోడు కుక్కలాగా. ఇప్పుడు అవి వాడతలేవు కదా, అందుకే ఇవన్నీ ఆ విధంగా ఇట్లా వెలిబుస్తా ఉన్నాడు. నీలాంటి వాళ్ళ కోసం కాదురా బాబు తెలంగాణ వచ్చింది. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, అస్తిత్వం కోసం, ఇక్కడ ప్రజలు బాగుపడినటువంటి దానికోసం వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత 100% కేసీఆర్ హయాంలో కానీ రేవంత్ రెడ్డి హయాంలో కానీ తెలంగాణ విరాజిల్లుతున్నది. సరే, ఇక్కడ ఉన్నటువంటి లోపాలు చాలా ఉన్నాయి, పాలకులు చేస్తున్న తప్పులు, దోపిడీలు ఉన్నాయి. దానికంటే ముందు తెలంగాణ అనేది ఆత్మగౌరవంతో ఈరోజు ఉన్నది అంటే దానికి కారణం తెలంగాణ ఉద్యమంతో మనం తెచ్చుకున్నటువంటి రాష్ట్రం వల్లనే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏం అభివృద్ధి చెందుతూ ఉంది? 13 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అటు చంద్రబాబు నాయుడు హయాంలో కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో కానీ ఏం డెవలప్ అయింది? ఏం డెవలప్ చేశారు? వాళ్ళ కులాల కొట్లాట తప్ప ఎవడన్నా అక్కడ ఆ రాష్ట్ర ప్రజల కోసం, అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం ఎవరైనా కనీసం కించిత్ అభివృద్ధి చేసిండా? ఏమీ చేయలేదు. ఇప్పుడు వాళ్ళు పడుతున్నటువంటి వేదన నుంచి మాకే బాగా అనిపిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏలుకోవాలి అని మేము చాలా స్పష్టంగా కోరుతా ఉన్నాం. కానీ ఆ పరిస్థితి మీకు కనబడతలేదు, చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. సో ఇది పరిస్థితి మిత్రులారా.